వెల్కమ్ టు అవర్ ఛానల్ 30 న్యూస్. మనకి వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 6 నెలల్లో కొత్త పీఆర్సీ ప్రకటన. ఐఆర్‌పై రాత్రికి రాత్రే మరో సంచలనం. 12వ పీఆర్సీ ప్రాసెస్. ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం లేఖ రాశారన్నమాట. జగన్ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ వేసిన నివేదిక ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి కొత్త పీఆర్సీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఐఆర్‌ను మంజూరు చేయాలని తాము కోరుతున్నామని అన్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని కూడా మనకి 2,00,000 నుంచి 10,00,000 వరకు పెంచేలా చూడాలని కోరారు. హైకోర్టు విభజన సమయంలో తక్కువ వ్యవధిలో తెలంగాణ నుంచి ఉద్యోగులందరూ కుటుంబాలను విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారని తెలిపారు. వారికి తగిన వసతి కల్పించడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు. అయితే హైకోర్టు ఉద్యోగులకు సమాన మాత్రమైతే మనకిది చెల్లింపులు ప్రతిపాదక ఇంటి స్థలాలు కేటాయించాలని తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారనమాట. రోజువారీ జీవన వ్యాయంలో అయితే భారీ పెరుగుదల దృష్ట్యా పెండింగ్‌లో ఉన్న డీఏలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని అసోసియేషన్ ప్రతినిధులైతే విజ్ఞప్తి చేశారు. కాగా మనకైతే హైకోర్టు ఉద్యోగులు కొన్ని రోజుల క్రితం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా అయితే కలిశారనమాట. అయితే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికైతే తీసుకెళ్లారు. వినతి పత్రం కూడా అందజేశారనమాట. అయితే వేతన సవరణ కమిటీ పీఆర్సీని ఏర్పాటు చేసి 6 నెలల్లో కొత్త పీఆర్సీని అమలు చేయాలని కోరారు. అయితే ఉద్యోగులు ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హైకోర్టు విజ్ఞప్తి అయితే అనుగుణంగా అయితే అదనపు ఉద్యోగులకు మంజూరు చేయాలని కోరారనమాట. ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏదైతే మనకు హైకోర్టు విజ్ఞప్తికి అనుగుణంగా అదనపు ఉద్యోగులు మంజూరు చేయాలని కోరారనమాట. ఇదనమాట లేటెస్ట్ అప్డేట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ 30 న్యూస్.